అనుకున్న మాట మీరు చెప్పారు ఫ్లోలో. బట్ అచ్చేయమ్మ క్యారెక్టర్ ఎంత ట్రోల్ అయినా, దాని మీద ఎంత విమర్శ వచ్చినా, యాజ్ అ కన్విక్షన్ ఉన్న డైరెక్టర్గా ఒక భారతీయ సంప్రదాయ మహిళ ఏం చేయాలన్నది క్లైమాక్స్లో అద్భుతమైన ఆర్క్ కట్ చేశారు మీరు. దానికి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఆ క్యారెక్టరు ఎలాంటి ఎవల్యూషన్ను, ఒక హీరో తాలూకా కష్టాన్ని, స్ట్రగుల్ని అర్థం చేసుకుని తను ఎదిగే దిశలో తనని ప్రేమించిన ఒక వ్యక్తిగా, త్రికరణ శుద్ధిగా ప్రేమించిన వ్యక్తిగా ఆ అమ్మాయిలోని ఆ అమ్మాయి పరివర్తన చూపించారు మీరు. ఎక్స్ట్రాడనరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఇన్ ఆల్ ద వర్చువల్ అండ్ ఎటర్నల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. ఒకటి తర్వాత సునీల్ గవాస్కర్కి మీరు కరెక్ట్ ట్రిబ్యూట్ ఇచ్చారు సార్ ఈ సినిమా ద్వారా. అదేంటంటే ఆయన ఒక మాట అన్నాడు, మనకి ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ లేరు, మనకి అంత స్టామినా లేదు వరల్డ్ బౌలర్స్తో కాంపీట్ చేయడానికి, అందుకని సెంట్రల్ ఇండియాలో ట్రైబల్ రేస్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు కనుక ట్రైన్ చేస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పేస్ బౌలర్స్ అవుతారు అని చెప్పి ఎప్పుడో సునీల్ గవాస్కర్ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు దానికి కరెక్ట్గా ఒక ట్రిబ్యూట్ లాగా సినిమా తీశారండి. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వర్క్ యూ హెవ్ డన్ ఎగ్నెస్ట్ ఆల్ ద క్రిటిసిజం యూ వర్ కార్నర్డ్ విత్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్ సతీష్ గారు ఆల్సో. అండ్ మన అనంత శ్రీరామ్ గారు అద్భుతమైన పాటలు రాశారు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ సార్. మీరు క్రికెట్ ఆడుంటారు, మీరు వేరే గేమ్స్ ఆడుంటారు, మన అందరూ ఊళ్ళో ఆడుంటాం. మన క్లాస్మేట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన ఊర్లో ఉన్న కుర్రాడు కానీ, ఇదేంటర్ బాబు ఎంత సూపర్ ఆడుతున్నాడు, ఈడు నేషనల్కి వెళ్తే కొట్టేస్తాడరా, లేకపోతే క్రికెట్ అండర్-19కి వెళ్తే సూపర్ ఆడేస్తాడరా అని మనం ఫీల్ అయిన వాళ్ళమే కదా సార్. అలాంటి ఫీల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి రాసుకునే కదే సార్. అదే అండర్ ప్రివిలేజ్డ్. అయితే మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు నా ఇంటర్వ్యూలో మాట చెప్పారు ఏంటి, హీరోకి వాళ్ళు వెతుక్కుంటున్న లేకపోతే వాళ్ళు కోరుకుంటున్న క్యారెక్టర్ని చెప్తే ఈజీ అవుతుందండి, మనకి యాక్సెస్ ఈజీ అవుతుంది, అందుకని రామ్ చరణ్ గారు అనుకున్న క్యారెక్టర్ నేను రాసి తీసుకెళ్ళానని చెప్పారు. అవును సార్. ఇప్పుడు తక్కువ హీరోలకి ఏమేమి కావాలో ఏమైనా కలెక్ట్ చేశారా డేటా? సార్ ఏదైనా సరే యూ హ్యావ్ హిట్ ద బుల్స్ ఐ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్వేస్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నేను సతీష్ గారితో మొదటి నుంచే చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ ఆల్ ది బోర్డర్స్. ఫెంటాస్టిక్. బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సార్.